జీవితం ఉంది. ఆ జీవితము కొరకు మనందరం సిద్ధపడుదుము గాక. అందుకని కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు ఏమంటున్నాడంటే, ఈ దేవుని దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినటువంటి వాడు ఎవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినటువంటి వాడు ఎవరు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు దేవుని బిడ్డలారా. అయితే ఎవరు ఆయన గుడారములో నివసిస్తారు? ఎవరు బట్టి వాళ్ళు నివసించగలుగుతారా? ఇప్పుడు ఉదాహరణ చెబుతున్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. మనం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి మనం డైరెక్ట్గా ఆయన గుడారంలోకి వెళ్తామా? పొరపాటును కూడా వెళ్ళలేదు. అలాగని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్టర్గా ప్రధానమంత్రి ఇంట్లోకి వెళ్ళగలుగుతాడా? పొరపాటును కూడా వెళ్ళలేడు. అర్థమవుతున్న దేవుని బిడ్డలారా? అంటే పర్మిషన్ తీసుకోవాలి. దేవుని బిడ్డలారా, నేనేమంటాను అని అంటే చాలా జాగ్రత్తగానండి.
ఈ లోకములో బ్రతుకుతున్నటువంటి మనం, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడు, సర్వ సృష్టిని సృష్టించినటువంటి ఆ దేవుని యొక్క గుడారములో అతిథిగా మనము నివసించాలి. దేవునికే మహిమ కలుగును గాక. అంటే ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని అర్హతలు కావాలి, ఓ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని అర్హతలు కావాలి దేవుని బిడ్డలారా. అదే విధంగా మన సర్వ సృష్టిని సృష్టించినటువంటి ఆ దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని అర్హతలు కావాలి మనకి. ఎలాంటి అర్హతలు కావాలని దేవుని వాక్యం చెప్తుంది అంటే, రండి ఆ యొక్క మొదటి కీర్తన భాగాన్ని మనం చదివినట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి మాటలను ఒకసారి చదువుతాం. రండి దేవుని బిడ్డలారా. మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చొండు చోటున కూర్చొండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. అంటే దేవుని బిడ్డలారా, ఆయన యొక్క గుడారములో అతిథులుగా ఎవరు ఉంటారు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నిలవగలుగుతారు అని అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టుడు సైతాను గాడి యొక్క ఆలోచన చొప్పున నడవకూడదు.